హాయ్ అండి. ఈరోజు మన నర్సరీలో ఆకుకూరలు పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడంతా క్లీన్ చేయించేసి చూడండి మళ్ళీలా తయారు చేసాము. ఏమేమి ఆకుకూరలు పెడుతున్నాము, ఎలా పెట్టుకుంటున్నాము అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఇక్కడ చూడండి, నేను కొద్దిగా ఖాళీ స్థలం ఉంది ఇక్కడంతా ఒక్క ఆకుకూరలు మాత్రమే పెట్టుకోవాలనుకుంటున్నాను. మన పౌర్ణమి అండి. ఇక్కడ ఆకుకూరల కోసం కొద్దిగా మడులుగా తయారు చేసుకొని ఆ మడుల్లో మొక్కలు పెట్టుకోవాలని అనుకుంటున్నాను. దానికోసమని నేలని గుల్లగా తవ్వుకుంటున్నాను. మనం నేలని లూజ్గా చేసుకొని మడులుగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకొని ఇక్కడ ఆకుకూరలు పెట్టుకుంటే మంచిగా వస్తాయి. ఆకుకూరలు అనేవి ఈజీగా వస్తాయండి, త్వరగా కూడా వస్తాయి. దానికి ఎక్కువగా మనం శ్రమ పడనవసరం లేదు. అందుకోసమని సొంతగా ఆకుకూరలు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేయించేసుకొని ఇట్లా మళ్ళులా చేసుకున్నాము. ఒక్కో మడిలో ఒక్కొక్క ఆకుకూర పెట్టుకున్నాము. ఈరోజు వచ్చేసి ఇది బచ్చలి కూర, బచ్చలి. ఇవి మెంతులండి, మెంతు కూర. ఇవి దగ్గరకు చూపిన గోధుమ గడ్డితో జ్యూస్ తాగాలనేసి గోధుమ గడ్డి పోసుకుంటున్నాము. ఇదేమో ఉల్లి అండి, ఉల్లి నారు. ఉల్లి గింజలు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, చూడండి దగ్గరకు చూపిరా. ఇవి ఉల్లి నారు, ఉల్లి గింజలు. దీన్ని నారు పోసుకోవాలి. ఫస్ట్ చూపిస్తాను ఎట్లా పోసుకోవాలి, అది ఎట్లా మళ్ళీ పెట్టుకోవాలి అనేది. ఇవి వచ్చేసి ముల్లంగి అండి. ఇవి రెడ్ కలర్ ముల్లంగిలో ఇది రెడ్ కలర్ అన్నమాట. ఇవన్నీ ఒక్కో దాంట్లో ఒక్కోటి పెట్టుకుందాం. ఎలా చేసి ఎలా పెట్టుకోవాలి ఆకుకూరలు అనేది ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ ఆకుకూరలకి మనకి మట్టి ఎప్పుడైనా ఇట్లాగా గుల్లగా ఉండాలండి. గట్టిగా ఉంటే ఆకుకూరలు త్వరగా రావు. అవి నీట్గా ఇట్లా చూసారా ఎంత గుల్లగా ఉందో. వీటిని నార్మల్గా కాకుండా ఇలా మడిలా చేసుకోవాలి. ఇట్లా ఎత్తుగా కొంచెం చేసి ఇట్లా మడిలా చేసుకోవాలి. చేసుకొని ఇట్లాంటిది ఏదైనా ఉంటే దాంతో ఇట్లా లైన్స్లా చేసుకోవాలి. చూడండి, ఇట్లా రాళ్ళు గట్టిగా ఉండే ఏమైనా ఉంటే అవన్నీ తీసేయాలి. తీసేసుకొని ఇట్లా సమానంగా చేసుకోవాలి. నీళ్లు నిలవకూడదండి. నీళ్ళు నిలిస్తే ఆకుకూరలు త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి మనకి నీళ్ళు నిలవకుండా చూసుకోవాలి. మనం ఏవైనా కాయించుకోవాలి అంటే ఫస్ట్ మనం భూమాతని ఇష్టపడాలి, భూమిని ప్రేమించాలి. ఇలా మట్టిలో ఉంటున్నాము, ఇలా మట్టిలో చేతులు పెడుతున్నాము అని ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు. నేల తల్లి వల్లే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ నేలలో ఎన్నో హెల్దీ సూక్ష్మక్రిములు ఉంటాయి. కాబట్టి మనం ఈ మట్టిలో ఇలా తిరగడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ నేలని మనం కాపాడుకోవాలి. చూసారా, ఇట్లా లైన్స్ చేసుకుంటున్నాను. కొద్దిగా చేసేసుకొని వీటిల్లో ఇవి బచ్చలి గింజలండి. బచ్చలి విత్తనాలు వేసుకుంటాను. జస్ట్ ఇంకా ఇలా నార్లా పోసుకోవడమే. చూసారా, ఇట్లా ఏదైనా కొంచెం ఇష్టపడాలి, ఓపిక శ్రద్ధతో ఉంటుంది. మనం నేలని ఇష్టపడాలి, అలానే మొక్కల్ని ఇష్టపడాలి, ప్రకృతిని ఇష్టపడాలి. ఎందుకంటే మనం ఈరోజు బ్రతుకున్నామంటే ఈ నేల తల్లి లేనిది, రైతన్న లేనిది, ప్రకృతి లేనిది మనం బ్రతకలేము. ఏ జీవి కూడా బ్రతకలేదు.
కాబట్టి మనం మన భూమికి రోజు దండం పెట్టుకోవాలి, గౌరవించాలి, ఇలా మట్టిలో కష్టపడాలి, ప్రతి రైతుని ప్రోత్సహించాలి. చూడండి ఇంకింతే, జస్ట్ దాన్ని ఇలా క్లోజ్ చేసుకోవడమే. ఇది దుల్లుగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా పైన మాత్రమే, లోపలికి వెళ్ళకుండా విత్తనాలు పైన ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇట్లా రాళ్ళులా ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. చూసారా, ఇంకింతే. మనం ఎంతసేపు అంటే ఒక్క 10 నిమిషాలు కష్టపడితే ఒక 2-3 నెలలు తినొచ్చు మందులు లేకుండా. మళ్ళీ ఇవి మొలిసిన తర్వాత ఈ ఆకుకూరలు వచ్చి నేను హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను. ఎందుకంటే ఒక 100 మంది నా వీడియో చూస్తే అందులో ఒక 2-3కైనా ఇలా ఉత్సాహం వచ్చి మీరు కూడా వేసుకుంటారని ఒక ఆశ, అంతే. చూడండి ఇంతే, ఒక 10 నిమిషాలు ఇలా వేసేసుకుంటే మనకి బోలెడన్ని సార్లు హార్వెస్టింగ్కి వస్తుంది. ఈ మడి మొత్తం బచ్చల కూర వేసుకుంటాను. నెక్స్ట్ మడిలో ఏం వేసుకుంటానో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి మెంతి కూర అండి. మెంతులు ఇవి మనం ఇంట్లో రోజువారీగా వాడుతుంటాం కదా. మెంతి కూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. చూడండి, ఇది చాలా ఈజీగా వస్తుంది. మనం వేసిన తర్వాత ఒక 1 వీక్లోనే మంచి మొక్కలు అవి వచ్చేస్తాయి. చూడండి, ఇవి ఇంక ఇలా జల్లేసుకోవడమే. ఇట్లా చల్లేసుకొని, చూసారా, ఇంతే. ఇంకా మనం ఎక్కువ కష్టపడవసరం లేదు. నేనైతే మెంతి కూర ఉంటే ప్రతి కూరలో వేస్తానండి. విడిగా కూర వండుకోవడమే కాదు, ఏదైనా కూరలు ఉండేటప్పుడు కూడా పోపులో వేసేస్తుంటాను. లేతగా ఉండే మొక్క కూర అంతా కోసుకొని దాన్ని వేస్తుంటాను. మన టెర్రస్ పైన కూడా నేను మెంతి కూర ఎక్కువగానే పండిస్తాను. చూడండి ఇంతే. కొంచెం ఈ నేల రెడీ చేసుకోవడానికే టైం పడుతుంది తప్ప ఇట్లా వేసుకోవడం ఇది ఒక్క 10 నిమిషాల పని. తర్వాత దీనికి చేసేది ఏమీ ఉండదు. చూసారా, దీన్ని ఇంక ఇలా క్లోజ్ చేసుకోవడమే. ఇలా మట్టితో క్లోజ్ చేసుకోవడమే. ఎంత రాని వాళ్ళైనా చేసుకోవచ్చు. మన శ్రద్ధ, మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది ఏదైనా. మట్టిలో మనకి ఇమ్యూనిటీని పెంచే సూక్ష్మ క్రిములు చాలా ఉంటాయంటండి. మనం మట్టిలో ఇలా కష్టపడటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు. అంతేకాదు మనకి ఇది కొంచెం శ్రమలా ఉంటుంది. కొంచెం మనకి వేరే ఎక్సర్సైజులు అవి తక్కువ ఉంటాయి కదా. ఇలా కష్టపడితే కొంచెం బాడీకి కూడా మంచిది, హెల్త్కి కూడా. ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించండి. కొద్ది ప్లేస్ ఉన్నా కూడా టబ్బుల్లో కూడా ఈజీగా పెరుగుతాయి ఆకుకూరలు అనేవి. మీరు సొంతగా వేసుకొని పండించుకోండి. బయట అమ్మే ఆకుకూరలు చూడడానికి షైనీగా ఉంటాయి కానీ చాలా మందులు కొడుతుంటారండి. దానికోసం మీరు ఎక్కువగా బయట కాకుండా సొంతగా పండించుకోవడానికి ప్రయత్నించండి. ఇంతే, మెంతి కూర వేసేసుకున్నాం. నెక్స్ట్ గోధుమ గడ్డి పోసుకుందామండి. గోధుమ గడ్డి మనకి ఎంత బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకైనా ఒక్క వారం రోజులు తాగి చూడండి, ఎంత హెల్త్కి ఎంత మంచిదో అసలు. మేము ఇంట్లోనే గోధుమలు గడ్డిలా పోసుకొని 5th డే నుండి కట్ చేయడం స్టార్ట్ చేస్తాము. చూద్దాం, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ హార్వెస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఎలా వేసుకుంటున్నానో ఒకసారి చూపిస్తాను.
చూడండి దీంతో ఇట్లా లైన్స్లా వస్తుంది. ఇలా లైన్స్ చేసేసుకొని ఏదైనా గడ్డి కానీ చెత్త కానీ ఉంటే మనం చేతితోటే తీసుకోవాలి. గడ్డి మందులు వాడకూడదు. గడ్డి మందు అంత డేంజర్ ఇంకొకటి లేదండి. గడ్డి మందులు అస్సలు వాడకూడదు. మనం ఈజీగా కలుపు రాకుండా ఉంటుందని మనకి అన్నీ ఇలాంటివి వచ్చేసాయి. మన బద్ధకాలకి తగ్గట్టు మనకి రోగాలు వస్తున్నాయి. చూడండి గోధుమ గడ్డి ఏమీ లేదండి. గోధుమ గడ్డి ఎంత ఈజీయో. మనం ఐరన్ ట్యాబ్లెట్స్ అవి ఇవి మందులు మింగే బదులు గోధుమలు తెచ్చుకొని జస్ట్ ఇలా పోసేసుకోవచ్చు. ఈ లైన్స్లో ఇలా పోసేసుకోండి. ఇవన్నీ మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా హార్వెస్ట్ చేస్తాను, వాటిని ఎలా వండుకోవాలి, ఎలా యూస్ చేయాలి మన లైఫ్లో అనేది ప్రతిదీ మీకు చెప్తాను. ఇంతేనండి, అదంతా కూడా అలానే పోసుకుంటాను. మరి వీడియో లెందీ అవుతుంది కదా, మీకు జస్ట్ శాంపిల్గా పోసి చూపిస్తున్నాను అంతే. ఇంతే, ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. వీటిని రోజు కూడా అవసరం లేదండి. రోజు మార్చి రోజు ఒకసారి అలా తడిపేసుకుంటే మంచిగా మొలకలు వచ్చేస్తాయి. ఒక 15 డేస్లో మనకి మళ్ళీ ఆకుకూరలు హార్వెస్టింగ్కి వచ్చేస్తాయి. ఎంత సరదాగా ఉంటుందో ఇలాంటి పనులు చేయాలంటే. నా వరకు నేనైతే చాలా ఇష్టంతో చేస్తాను. ఏదో మీకు వీడియో చూపించాలి అనేది కాదు నా కాన్సెప్ట్. నాకు హెల్తీగా ఉంటుంది, మీకు ఒక విషయాన్ని చెప్పినట్టు ఉంటుంది, అలానే ఆరోగ్యంగా చేసుకునేవి నా మనసుకి తృప్తిగా ఉంటుంది. సరే, ఇంతేనండి గోధుమ గడ్డి. నెక్స్ట్ 1 వీక్లో రెడీ అయిపోతుంది. హార్వెస్ట్ చేస్తూ మళ్ళీ చెప్తా దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎర్ర ముల్లంగి అండి. ముల్లంగిలో వైటే ఎక్కువ మనకి తెలుసు. ఇది రెడ్ కలర్ది. చూద్దాము ఈ రెడ్ ముల్లంగి విత్తనాలు ఎలా ఉంటాయో చూడండి. ఈ విత్తనాలు కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి. ఇవి రౌండ్గా ఉంటాయంట. నేను ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి రెడ్ కలర్వి. ఇవి కూడా వేసుకుందాము. ఇవి ఎట్లా వస్తాయి అనేది నాకు కూడా కొత్తనే. వచ్చాక మళ్ళీ మీకు హార్వెస్ట్లో చూపిస్తాను. ఇది అక్కడొకటి విత్తనాలు ఇలా నూటుకుందాం. ఎందుకంటే ఇది గడ్డలా ఉంటుంది కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా నూటుకుందాం. నూటుకోవడము అంటే అక్కడక్కడ అది నారులా పోసాం కదా, ఇది అక్కడొక విత్తనం ఇలా లైన్గా పెట్టుకోవడం. దాన్ని మా దగ్గర నూటుకోవడం అంటారు. కొత్తగా ఉంది కదా మీకు, అందుకే మళ్ళీ తెలియని వాళ్ళు వేరేలా అనుకుంటారని విషయం చెప్తున్నాను. అంతే, అక్కడొకటి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే అది మళ్ళీ ఊరుతుంది కదా, దగ్గరగా అయితే బలంగా రావు. కొన్ని మీకు చూపిస్తూ నాకు ప్రయోగమేనండి. ఫస్ట్ టైం కూడా కొన్ని పెడుతున్నాను. ఏది సక్సెస్ అవుతాను అది మీకు కంటిన్యూ చేస్తాను. చూసారా, జస్ట్ అక్కడొకటి విత్తనాలు పెట్టుకోవాలంట. పెట్టుకొని ఆల్రెడీ పండించిన వాళ్ళ దగ్గర సలహా తీసుకొని మాత్రమే మీకు చెప్తున్నాను. ఇంతేనండి, ఇలా పెట్టేసుకొని జస్ట్ మట్టితో ఇలా క్లోజ్ చేయాలి. మళ్ళీ విత్తనం మరీ లోపలికి వెళ్ళకూడదు, కొంచెం పైన పెట్టుకోవాలి. ఇంతే, ముల్లంగి విత్తనాలు కూడా రెడీ. ఇవండి ఈరోజు ఆకుకూరలు. ఇంకా అన్నీ చూపించలేకపోతున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ ముల్లంగి, గోధుమలు, ఇక్కడ వచ్చి పాలకూర, ఇది కొత్తిమీర, ఇక్కడ మెంతి కూర, బచ్చలి, ఇన్ని రకాలు వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక వారానికి సరిపోతాయి. ఈ మధ్య గ్యాప్లో వెజిటేబుల్స్ కూడా వస్తాయి.
అన్నీ మన సొంతగా ఇంట్లోనే పండించుకోవడం అనేది నా లక్ష్యం. సరే మరి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.